హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీకు ఈరోజు A to Z ఇన్ఫర్మేషన్ అబౌట్ బి కేటగిరీ సీట్స్ ఇన్ తెలంగాణ గురించి చెప్తాను. అది ఎట్లా అప్లై చేయాలి, దాని ప్రొసీజర్ ఏంటి, అసలు బి కేటగిరీ సీట్స్ అంటే ఏంటి, ఏమేమి కాలేజెస్ ఇస్తాయి అన్నీ నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? మనకి ఫస్ట్ మనం ఈ వీడియోలో బి కేటగిరీ సీట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్గా బి కేటగిరీ సీట్స్ అంటే ఏదైనా ఒక కాలేజీలో 100 సీట్స్ ఉంటే మనకి 70% ఏ కోటా కన్వీనియర్ కోటా కింద ఇస్తారు, ఏ కేటగిరీ కింద. మిగతా 30% వచ్చేటప్పటికి బి కేటగిరీ సీట్స్ ఇస్తారు. దానినే మనం మేనేజ్మెంట్ కోటా అని కూడా అంటాము. యాక్చువల్గా బి కేటగిరీ 30%లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మేనేజ్మెంట్ కోటా ఆర్ నాన్ ఎన్ఆర్ఐ కోటా అంటాము. అది 15% సీట్స్. ఆ 15% మనకి ఫస్ట్ జేఈ మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకుని, ఎంసెట్ ర్యాంక్ బేస్ చేసుకుని, ఇంటర్మీడియట్ ర్యాంక్ బేస్ చేసుకుని ఇస్తా అంటారు. కానీ ఫస్ట్ మనం జేఈ మెయిన్స్ ర్యాంక్తో అప్లై చేసుకుంటే ఎవరెవరైతే జేఈ మెయిన్స్తో అప్లై చేసుకున్నారో లాస్ట్ ర్యాంక్ వరకు చూసి ఆ తర్వాత ఫిల్ చేసిన తర్వాత టీఎస్ ఎంసెట్ ర్యాంక్ వస్తారు. సేమ్ అట్లాగే టీఎస్ ఎంసెట్ ర్యాంక్లో అప్లై చేసుకున్న వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ వరకు చూసి నెక్స్ట్ ఇంటర్మీడియట్ ర్యాంక్స్కి వస్తారు. కానీ మ్యాక్సిమం జేఈ మెయిన్స్ ర్యాంక్తోనే అయిపోతాయి మనకి సీట్స్ అన్నీ. కనుక మనం జేఈ మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకునే చూసుకోండి చాలా వరకు అందరూ నాన్ ఎన్ఆర్ఐ కోటా అంటే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బి కేటగిరీలో సెకండ్ టైప్ వచ్చి ఎన్ఆర్ఐ కోటా అంటాం. మళ్ళీ అగైన్ ఎన్ఆర్ఐ కోటాకు వచ్చేటప్పటికి 2 టైప్స్ ఉంటాయి, ఎన్ఆర్ఐ కోటా అండ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ అని. ఎన్ఆర్ఐకి వచ్చేటప్పటికి 8%, ఆ 15%లో 8% కింద డివైడ్ చేస్తారు. నెక్స్ట్ నాన్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్కి వచ్చేటప్పటికి 7% కింద డివైడ్ చేస్తారు. ఎన్ఆర్ఐ కోటాకి వచ్చేటప్పటికి ఏంటి అంటే స్టూడెంట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ హూ హ్యాస్ స్టడీడ్ అబ్రాడ్ బోత్ 10th అండ్ ఇంటర్మీడియట్ +2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ కోర్సెస్. అది ఎన్ఆర్ఐ కోటాకి వస్తుంది. ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ అంటే 7%. అది ఏంటి అంటే స్టూడెంట్ హూ హ్యాస్ స్టడీడ్ 10th స్టాండర్డ్ అండ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ కోర్సెస్ ఇన్ ఇండియా అండ్ ఈ స్పాన్సర్డ్ బై అన్ ఎన్ఆర్ఐ. ఇది ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాకు వస్తుంది. ఎన్ఆర్ఐ అండ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాకు వచ్చేటప్పటికి ఫీజు $5,000 ఫీజు పే చేయాల్సి వస్తుంది పర్ ఇయర్. సేమ్ రెండాట్లకి ఒకటే ఉంటుంది. అదే నాన్ ఎన్ఆర్ఐ కోటాకు వచ్చేటప్పటికి ఫీజు ఏ కేటగిరీకి ఫీజు ఎంత ఉంటుందో అదే ఫీజు ఉంటుంది కాలేజ్ వైజ్. ఫీజులో ఏం చేంజ్ ఉండదు అనమాట. మనం బి కేటగిరీ సీట్స్ అప్లై చేసే ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. మనకి తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ లాస్ట్ రౌండ్ అయిన తర్వాత బి కేటగిరీ సీట్స్ నోటిఫికేషన్ వస్తుంది. ఏ కాలేజ్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో నోటిఫికేషన్ ఇస్తారు. మనం రోజు వెళ్ళి వాళ్ళ సైట్ చెక్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి 3 to 5 days టైం మాత్రమే ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఏ కాలేజ్కి ఆ కాలేజ్ సెపరేట్గా ఫీ పే చేయాల్సి ఉంటుంది. కొన్ని కాలేజెస్కి $2,000 అప్లికేషన్ ఫీ ఉంటే, కొన్ని కాలేజ్కి $3,000 అట్లా ఉంటుంది. వాళ్ళు అప్పుడు మనం ఆ ఫీ చేసి తర్వాత వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అప్లై చేయమని అడుగుతారు. మీరు అప్లికేషన్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పే చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత కాలేజ్ వాళ్ళు ఆ కాలేజీలో ఎంతమంది అప్లై చేసుకున్నారో లిస్ట్ పెడతారు. తర్వాత ఫేజ్ 1లో లిస్ట్ డిస్ప్లే చేస్తారు. అప్పుడు ఫేజ్ 1లో వచ్చిన వారు మీకు నచ్చిన బ్రాంచ్ వస్తే ఫీజు కట్టి జాయిన్ అవ్వచ్చు. ఫేజ్ 1లో సీట్ యాక్సెప్ట్ చేస్తేనే ఫేజ్ 2లో అప్డేట్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 సీట్ రాని వాళ్ళు స్పాట్ అడ్మిషన్ ఉంటుంది. కానీ స్పాట్ అడ్మిషన్ వరకు వెయిట్ చేయవద్దు. ఏ ఫేజ్లో వస్తే ఆ ఫేజ్లో సీట్ యాక్సెప్ట్ చేసుకుంటే మంచిది. ప్రతిదాన్ని వాళ్ళు వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారు. రోజు చెక్ చేసుకోండి, లేకపోతే మిస్ అవుతారు ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు. ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాలో నేను ఫీజు పే చేసుకోగలుగుతాను, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాలో కూడా అప్లై చేసుకుంటానంటే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంటే నాకు ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ లెటర్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అంటే దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ దానికి మళ్ళీ సెపరేట్గా ఫీ పే చేయాల్సి ఉంటుంది. అంటే 2,000 ఫీ మళ్ళీ సెపరేట్ అప్లికేషన్ తీసుకుని మనం అప్లై చేసుకోవాలన్నమాట. దానికి ఫీ $5,000 ఉంటుంది ఇయర్కి, గుర్తుపెట్టుకోండి. మీరు ఆ ఫీ పే చేయటం ఇష్టం ఉంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాకు ఒక సెపరేట్ ఫామ్ అప్లై చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఒక పర్సన్ 2 అప్లై చేసుకోవచ్చు, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ ఆర్ నాన్ ఎన్ఆర్ఐ కోటాలో. కానీ సెపరేట్గా 2,000 ఫీ కట్టి సెపరేట్గా అప్లై చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం నాన్ ఎన్ఆర్ఐ కోటాకు వచ్చేటప్పటికి ఏమేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారో అప్లికేషన్ ఫీతో పాటు చెప్తున్నాను. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఒకటి, స్కాన్డ్ కాపీ ఆఫ్ సైన్స్ 10th క్లాస్ది ఒకటి, స్కాన్డ్ కాపీ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒకటి, స్కాన్డ్ కాపీ ఆఫ్ జేఈ మెయిన్ సిఆర్ఎల్ ర్యాంక్ కార్డ్ ఒకటి, స్కాన్డ్ కాపీ ఆఫ్ టీఎస్ఎంసెట్ 2023 ర్యాంక్ కార్డ్ ఒకటి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఒకటి, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఒకటి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే మనకి తెలంగాణ స్టేట్ కాని వాళ్ళకి మాత్రమే అప్లోడ్ చేయాలి, అందరూ అవసరం లేదు. అట్లాగే ఇది మనకి డాక్యుమెంట్స్ ఎన్ఆర్ఐ కోటాకి ఏమేమి అప్లై చేయాలో పెడుతున్నాను చూడండి. పాస్పోర్ట్ సైజ్ ఒకటి, స్కాన్డ్ కాపీ ఆఫ్ మార్క్స్ మెమో ఆఫ్ 10th స్టాండర్డ్ ఒకటి, స్కాన్డ్ కాపీ ఆఫ్ మెమో ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ +2ది ఒకటి, వ్యాలిడ్ పాస్పోర్ట్ సిటిజన్షిప్ పాస్పోర్ట్ ఒకటి, పిఐఓ ఒకటి, ఓకే, అది ఇండియన్ ఆరిజిన్ నుంచి వెళ్ళామని చూపించడానికి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒకటి, ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఒకటి, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఒకటి తెలంగాణ స్టేట్ కాకపోతే. ఇది ఎన్ఆర్ఐ కోటాకి మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్. సేమ్ అట్లాగే నాన్ ఎన్ఆర్ఐ కోటాకి వచ్చేటప్పుడు కూడా కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, స్కాన్డ్ కాపీ ఆఫ్ మార్క్స్ మెమో, స్కాన్డ్ కాపీ ఆఫ్ ఇంటర్మీడియట్, స్కాన్డ్ కాపీ ఆఫ్ స్పాన్సర్డ్ లెటర్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్. ఇది కూడా తెలంగాణ స్టేట్ కాని వాళ్ళకి మాత్రమే మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తాం. కానీ ఇక్కడ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ లెటర్ అప్లై చేయాలి. కనుక మనం ఎన్ని అయినా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్స్. ఎన్ఆర్ఐ మనం ఫీ పే చేయగలుగుతామంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. నాన్ ఎన్ఆర్ఐ కోటాలో మామూలు మన కన్వీనియర్ కోటా ఫీ పే చేస్తా అంటే అది కూడా అప్లై చేసుకోవచ్చు. ఎన్ని అప్లికేషన్స్ అయినా పెట్టుకోవచ్చు. మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అన్నీ 1024 KB కంటే ఎక్కువ ఉండకూడదు, చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఏ కాలేజెస్లో బి కేటగిరీ సీట్స్ ఇస్తారో ఇన్ఫర్మేషన్ చెప్తాను. కాలేజెస్ గివెన్ బి కేటగిరీ సీట్స్ వచ్చేటప్పటికి ఓన్లీ 6 కాలేజెస్ మాత్రమే ఉన్నవి. అవి సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ విజేఐటి, ఎంజీఐటి, నారాయణమ్మ కాలేజ్ అండ్ భోజిరెడ్డి కాలేజ్. నేను ఇప్పుడు కాలేజ్ వైజ్ చెప్తాను అసలు ఇన్ఫర్మేషన్. సిబిఐటి కాలేజ్కి వచ్చేటప్పటికి మనకి సిబిఐటి కాలేజ్ అండ్ ఎంజీఐటి కాలేజ్కి వచ్చేటప్పటికి సేమ్ నోటిఫికేషన్, ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తారు. ఇందులో అన్ని రౌండ్స్ ఉంటాయి, phase 1, phase 2, స్పాట్ అడ్మిషన్ అన్నీ ఉంటాయి. సిబిఐటి వచ్చేటప్పుడు కొంచెం తక్కువ ర్యాంక్లో క్లోజ్ అవుతాయి, ఎంజీఐటి వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ ర్యాంక్లో క్లోజ్ అవుతాయి, చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ విఎన్ఆర్ విజేఐటి కాలేజ్కి వస్తే phase 1 అండ్ phase 2 రౌండ్స్ మాత్రమే ఉంటాయి, వాళ్ళు స్పాట్ రౌండ్ పెట్టరు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చాడు వీళ్ళు కూడా చాలా. మనం నెక్స్ట్ వాసవి కాలేజ్కి వచ్చేటప్పటికి మనకి ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ సీట్స్ లేవు, 30% నాన్ ఎన్ఆర్ఐ కోటా సీట్స్ మాత్రమే ఉంటాయి. ప్లస్ వాసవి కాలేజ్లో చాలా ట్రాన్స్పరెంట్గా మనకి సీట్స్ అడ్మిషన్ జరుగుతుంది. వాసవి కాలేజ్లో కూడా phase 1, phase 2, స్పాట్ 1 అండ్ స్పాట్ 2 కూడా ఉంటాయి. మనకి వాసవి కాలేజ్కి వచ్చేటప్పటికి స్పాట్ 1 అండ్ స్పాట్ 2లో కూడా ర్యాంక్ ఆర్డర్ వైజ్ పిలిచి ఫిల్ చేస్తారు. స్పాట్ 1లో వచ్చిన వారికి ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ వస్తే స్పాట్ 2లో ఐటీకి ట్రై చేయొచ్చు. కనుక వాసవి స్పాట్ 1 అండ్ స్పాట్ 2కి కంపల్సరీగా అటెండ్ అవ్వండి, లేకపోతే మంచి సీట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేటప్పటికి నారాయణమ్మ కాలేజ్. మనకి నారాయణమ్మ కాలేజ్కి వచ్చేటప్పటికి 30% సీట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే చేస్తారు. అదేంటి అంటే నాన్ ఎన్ఆర్ఐ కోటా, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ అన్నీ మిక్స్ చేసి డిస్ప్లే చేస్తారు. కనుక వాళ్ళు దేనికి ఎన్నెన్ని ఇస్తున్నారు అనేది ఏమీ చెప్పరు. బి కేటగిరీకి అప్లై చేసే వాళ్ళ లిస్ట్ ఎంతమంది అప్లై చేశారో ఆ లిస్ట్ కూడా పెట్టరు. వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అంటే phase 1 ఎంతమందికి, phase 2 ఎంతమందికి, అది ఏది ఇన్ఫర్మేషన్ స్పాట్ అడ్మిషన్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ ఏది సైట్లో పెట్టరు. మిగతా కాలేజెస్ మనకు క్లియర్గా డిస్ప్లే చేస్తారు. కనుక మీరు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. నారాయణమ్మ కాలేజ్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఇస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు, కానీ ఇస్తారు, ఎవరు అనట్లేదు, ఇస్తారు ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేటప్పటికి మనకి భోజిరెడ్డి కాలేజ్లో కూడా ప్రతి సీటు చాలా జెన్యున్గా ఫిల్ చేస్తారు. అది ఉమెన్స్ కాలేజ్. ఇది బి కేటగిరీ యొక్క ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను మీకు బి కేటగిరీ సీట్స్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు కాలేజ్లో అనేది వెంటనే వీడియో చేస్తాను, మీకు హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.